2026లో ఏర్పడే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కారణంగా ఒక 4 రాసులకు సమస్యలున్నాయి. ఆ రాసులేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. మొదటిగా కుంభరాశి. 2026లో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం కుంభరాశి వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. 2026 ఫిబ్రవరి 17న కుంభరాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో ఈ రాశివారు కెరియర్లో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే రిలేషన్షిప్లో కూడా అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. టెన్షన్ పెరిగిపోవచ్చు. సహనంతో ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. రెండవది కన్యా రాశి. 2026లో ఏర్పడే మొదటి చంద్రగ్రహణం కన్యా రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. మార్చి 3న కన్యా రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. ఈ సూతక కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. చంద్రగ్రహణం హోళికా దహనం నాడు ఏర్పడబోతుంది. అయితే కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు, గాయాలు, చికాకులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మూడవది కర్కాటక రాశి. ఆగస్టు 12న ఏర్పడే రెండవ సూర్యగ్రహణం వలన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఎక్కువగా జాగ్రత్త ఉండాలి. వాదనలకు దూరంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ తీసుకోకూడదు. ఇక నాలుగవది 2026లో ఏర్పడే రెండవ చంద్రగ్రహణం మీనరాశి వారికి సమస్యలను తీసుకువస్తుంది. ఇది ఆగస్టు 28న ఏర్పడుతుంది. ఈ గ్రహణం వలన మీనరాశి వారు ప్రతికూల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో ఈ రాశివారు మెడిటేషన్ చేయటం మంచిది.